చంద్రబాబు సతీమణి భువనేశ్వర్పై మంత్రులు వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ తీవ్రంగా ఖండించింది. విశాఖలో వినూత్న రీతిలో నిరసన తెలిపింది. పరుషంగా మాట్లాడిన మంత్రులు రోజా, నారాయణస్వామి, సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రదారులకు గడ్డిపెట్టారు తెలుగు మహిళలు. నిజం గెలవాలని ఆమె పోరాటం చేస్తుంటే అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడ్డారు. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని తెలుగు మహిళలు హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. నారా భువనేశ్వరిపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ ఈరోజు విశాఖపట్నంలోని తెలుగుదేశం మహిళలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. భువనేశ్వరి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే మంత్రి రోజాకి తెలుగు మహిళ విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షురాలు అనంతలక్ష్మి గడ్డి పెడుతున్నారు. ఎందుకు గడ్డి పెడుతున్నారు అడిగి తెలుసుకుంది. మేడం, ఎందుకు గడ్డి పెడుతున్నారు? ఎవరికి పెడుతున్నారు? మంత్రి రోజాకేనండి. ఆవిడ సిగ్గు లజ్జ సీవినెత్తురు దేవుడు రాయలేదు. ప్రతిసారి పదే 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 భువనేశ్వరమ్మ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఆవిడ చరిత్ర ఈవిడ చరిత్ర చాలా తేడా ఉంది. కాకపోతే ఆ తేడా ఆవిడ తెలుసుకున్నట్టుగా ఎండుగడ్డి పచ్చగడ్డి ఎలా ఉందో తెలియలేనితనంలో అలా తెలుసుకోకుండా మాట్లాడితే భువనేశ్వరి గారి గురించి పదే పదే ఎందుకు మాట్లాడుతున్నావు? నిద్రలో కూడా నీకు అదే పని, దేవుడి దగ్గర కూడా అదే పని, అయితే బాత్రూంలో కూడా ఇలా ఆవిడకి అదే పనిలా ఉంది. నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు వాళ్ళ చరిత్రను చూడండి. భువనేశ్వరి గారి చరిత్ర నీ నీచ చరిత్రకి ఆవిడ సేవా కార్యక్రమానికి ఏమైనా తేడా ఉంది కదా. నువ్వు రోడ్ల మీద డ్యాన్స్ వేసి కుప్పగంతులు వేసుకునే నువ్వు ఈరోజు 16 కార్లు, అంబాసిడర్లు, తర్వాత అక్రమ మైనింగ్లు, నీ శాఖ గురించి ఏ రోజున ఆలోచించావా? నీ శాఖలో ఏం చేయాలో తెలుసా నీకు? అసలు నీ శాఖ ఏంటో నీకు తెలుసా? వాటిని వదిలేసి పక్కనున్న భూదేవంత సహనంతో, ఓర్పుతో, నేర్పుతో తన భర్తకు వచ్చిన కష్టాన్ని నిజం గెలవాలని చెప్పి ప్రజల మధ్యలోకి రావడానికి అది సిద్ధపడితే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు సాటి ఆడదానివే కదా. ఆవిడ బాధ ఒకసారి అర్థం చేసుకో. నీలాంటి చరిత్ర, నీ జగనన్న చరిత్ర నీకు తెలియజేసి దోచుకోవడం ఆపుదాం జగనన్న, వాళ్ళు అనొద్దు, మన మచ్చ కింద మనం చూసుకుందాం అని చెప్పి నీకు బుర్రా బుద్ధి ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే ఇంకొకసారి కానీ భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడితే మాత్రం ఇంకా ఏం చేస్తావో మాకు తెలియదు. తెలుగు మహిళలు కూడా ఈరోజు ఆవిడ చరిత్ర ఎన్టీఆర్ ట్రస్ట్కి మాత్రమే పరిమితం అండి. ఇవాళ సేవా దృక్పథంతో పేదవాళ్ళకి, సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి బసవతారకం క్యాన్సర్ అనే హాస్పిటల్ కూడా వాళ్ళ కుటుంబమే తెచ్చింది. అంటే పేద ప్రజల పక్షాన వాళ్ళ కుటుంబం ఉందండి. ఈరోజు హుదూద్ తుఫాన్ దగ్గర నుంచి ఎన్నో వరదలు వచ్చినా కూడా వాళ్ళ కుటుంబం ఆదుకుంటుంది. సామాన్య మధ్యతరగతులకు ఎన్నో నిధులు ఇచ్చి కేటాయించి అందరికీ అన్ని అందజేస్తే ఈరోజు వీడి చరిత్ర చూడండి ఒకసారి. దోపిడీ చరిత్ర కలిగిన వ్యక్తి. వీళ్ళ గురించి వీళ్ళు ప్రశ్నించుకోవటం లేదు. వీళ్ళు మాన ప్రాణాలని ప్రజలనే పనంగా పెడుతున్నారు. వాళ్ళకి ప్రజలకు అండంగా ఉంటున్నారు. కాబట్టే సరే నారాయణ స్వామి డిప్యూటీ సీఎం అని చెప్పుకుని ఆయన కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఒక్కసారి మీ చరిత్ర మా చరిత్ర చూసుకొని మాట్లాడాలి. 60 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. మధ్యలో సకల శాఖ మంత్రి అండి. మధ్యలో ఎందుకు పెట్టామంటే ఈ సకల శాఖ మంత్రి అసలు అశుద్ధం తింటాడనమాట. గడ్డి కూడా కాదు, గడ్డి కూడా ఎక్కువే ఆయనకి. ఎందుకంటే ఎలా పడితే అలా మాట్లాడి అన్ని శాఖల్లో నేనే ఉన్నాను, అన్ని అక్రమాల్లో నేనే ఉన్నాను, అన్నిట్లో నేనే ఉన్నాను అని చెప్పుకునే సకల శాఖ మంత్రి సజ్జలకి ఈరోజు ఆ బొజ్జలో ఉండిపోయిన మొత్తం అంతా కక్కించాలని ఈ ప్రోగ్రాం పెట్టామండి. మేమైతే డైరెక్టర్గా వీళ్ళ శాఖలకు కాకుండా జగన్కి పెట్టాలండి. ఈ గడ్డి జగన్కి పెడితే ఈ ఆయన వెనకున్న మంత్రులకు బుద్ధి వస్తుందండి. ఎందుకంటే మరి అసలు సూత్రధారి జగనే కాబట్టి జగన్కి ముందు ఈ గడ్డి పెడితే సిగ్గు వస్తుందని అనుకుంటున్నామండి. రోజా ఏదో అంటుంది యువకాలానికి మంగళం అని. వాళ్ళకి మంగళం పాడే రోజులు వచ్చాయని వాళ్ళు మర్చిపోయారండి. మరి వాళ్ళకైతే నిజంగా అనుకున్నారు పైశాచిక ఆనందంతో ఉన్నారే కానీ రానున్న రోజుల్లోని వాళ్ళకి మంగళం పాడే రోజులైతే ముందుకు వస్తున్నాయండి. మొత్తం మీద పరిస్థితి మంత్రులు అలాగే రోజా మిగిలిన మంత్రులు కూడాను నారా భువనేశ్వరి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కూడాను తెలుగు మహిళలు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.